Hi all. Today we are discussing about Telangana Socio-Economic Outlook 25. జనరల్గా ఈ 1 ఇయర్కి ఒకసారి గవర్నమెంట్ ఎకనామిక్ సర్వే అవుట్లుక్ని ఇస్తుంది తెలంగాణ గవర్నమెంట్. అయితే లాస్ట్ ఇయర్లో గవర్నమెంట్ ఏమేం వర్క్ చేసింది, గవర్నమెంట్ అచీవ్మెంట్స్ ఏంటి, ఏ సెక్టర్ ఎంత కంట్రిబ్యూషన్ ఉందని ఈ ఎకనామిక్ సర్వే చెప్తుంది మనకి. సో టాపిక్ వైజ్ చూస్తే దీంట్లో ఫస్ట్లో మనకి టోటల్ ఈ టాపిక్ సంబంధించి ఓవర్వ్యూ ఫస్ట్ టాపిక్లో మనకు ఉంటుంది. దాంట్లో వచ్చేసి 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ పాపులేషన్ 350.04 ల్యాక్స్. అట్లనే మనకి పాపులేషన్ వైజ్ ఇండియా టోటల్ కంట్రీలో మన ర్యాంక్ వచ్చేసి 12th ర్యాంకు. సో ఏరియా వైజ్ చూస్తే మనది 11th ర్యాంక్. ప్రజెంట్ మన డిస్ట్రిక్ట్స్ ఎన్ని, మండల్స్ ఎన్ని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, అలాగే గ్రామ పంచాయతీస్ కూడా. ఇప్పుడు జిఎస్డిపి 2024-25లో ఈ ఏఈ అంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ అన్నమాట. సో ముందస్తు అంచనాలు. సో తెలంగాణ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి 16,12,579 crore. సో గ్రోత్ పరంగా 10.1% అన్నమాట. ఇండియాతో కంపేర్ చేస్తే ఇండియా జిఎస్డిపి గ్రోత్ 9.9%. సో తర్వాత ఫర్ క్యాపిటల్ అంటే మన జిఎస్డిపి బై పాపులేషన్ చేస్తే మనకు ఫర్ క్యాపిటల్ వస్తుంది. సో తెలంగాణ తలసరి ఆదాయం వచ్చేసి 3,79,751 రూపీస్ అన్నమాట. సో దీనికి కూడా గ్రోత్ రేట్ వచ్చేసి 9.6%. ఇక్కడ ఫర్ క్యాపిటల్ అట్ కరెంట్ ప్రైజెస్ అని ఉంది కదా. సో కరెంట్ ప్రైజెస్ మీన్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఎంత పెరిగింది. సో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే అది కరెంట్ ప్రైజెస్లో చెప్తారు. ఒకవేళ బేస్ ఇయర్లో చెప్తే అది మనకు వాస్తవ ధరలు అని చెప్తారు. ఓకే. తర్వాత సో దీన్ని ఇండియా ఫర్ క్యాపిటల్తో కంపేర్ చేశారు. చేసిన తర్వాత తెలంగాణ ఫర్ క్యాపిటల్ ఇండియా ఫర్ క్యాపిటల్తో చూస్తే 1.8 times ఎక్స్ట్రా ఉంది. ఆ తర్వాత ఈచ్ సెక్టార్ అంటే మనకి ప్రైమరీ, సెకండ్, టెరిషరీ సెక్టార్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ సెక్టార్స్ అంటే ప్రైమరీ సెక్టార్ అంటే టోటల్గా మనకి సహజ వనరులు నుంచి తీసే డైరెక్ట్గా అవి ప్రైమరీ సెక్టార్ వస్తాయి. అంటే లైక్ ఇది మైనింగ్ కానీ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ వస్తాయన్నమాట. సెకండరీ సెక్టార్ అంటే మనకు ఇండస్ట్రీ సంబంధం అంటే నెక్స్ట్ ఈ ప్రైమరీ సెక్టార్ నుంచి వాటిని ప్రాసెస్ చేస్తే వచ్చే వాటివి సెకండరీ సెక్టార్లో ఉంటాయి. సో టెరిషరీ సెక్టార్ వచ్చేసి లాస్ట్లో దీంట్లో ఓవరాల్గా సర్వీసెస్ అన్నమాట. అంటే లైక్ ఐటీ కానీ మనకు హోటల్, రెస్టారెంట్ సంబంధించిన సర్వీసెస్ అట్లా ఉంటాయి అన్నమాట. అయితే ఇవి ఒక్కోటి సెక్టార్ ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ కంట్రిబ్యూషన్లో వీటి వాటా ఎంత అనేది చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఓవరాల్గా చూస్తే మన ప్రైమరీ సెక్టారే 42.7% ఎక్స్ట్రా ఉందన్నమాట. తర్వాత సెకండరీ సెక్టర్ 22.5%. తర్వాత టెరిషరీ చూస్తే 34.8%. యాక్చువల్లీ ఆర్డర్ లేవు, ఆర్డర్లో చూసుకుంటే మనం టాప్ ప్రైమరీ సెక్టర్, తర్వాత టెరిషరీ సెక్టర్ ఉంది మనకి. అట్లా ఇది ఒక ఆర్డర్ కూడా అడగవచ్చు మనకి ఎగ్జామ్లో. తర్వాత మనకి జిఎస్వే కంట్రిబ్యూషన్లో అంటే మన జిఎస్డిపికి ఎంత పర్సంటేజ్ ఒక్కొక్క సెక్టర్ కంట్రిబ్యూట్ చేస్తుంది అనేది ఇవి చెప్తాను అన్నమాట. సో అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ వచ్చేసి మన 70.3% జిఎస్డిపికి ఇస్తున్నాయి ఇవి. ఇండస్ట్రీ సెక్టర్ 16.4%, అగ్రికల్చర్ సెక్టర్ 66.3% అన్నమాట. సో తర్వాత ఈ సెక్టర్ గురించి మనకి ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ అగ్రికల్చర్ వచ్చేసి బడ్జెట్ అలొకేషను 2023-24 ఇయర్లో 29,834 crore ఉంటే 24-25కి వచ్చేసి 51,463 crore. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 20.2% ఎక్స్పెండిచర్, అంటే ఎక్స్పెండిచర్లో దీని వాటా 20.2% ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి దీనిలో రైతు భరోసా స్కీమ్ కింద ఎకరాకి మనకి 6,000 డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అది 1 సీజన్కి. సో 2 సీజన్స్కి కలిపితే ఇది 12,000 రూపీస్ అన్నమాట. నెక్స్ట్ ఇండస్ట్రీ సెక్టర్ గురించి మనం చెప్తే 16.4% మన జిఎస్డిపిలో వాటా కలిగి ఉంది. ఇండస్ట్రీ సెక్టర్ వచ్చేసి దీంట్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, కన్స్ట్రక్షన్ సెక్టర్ మరియు వాటర్, గ్యాస్, యూటిలిటీస్ అది వస్తుంది, ఎలక్ట్రిసిటీ అదొకటి. తర్వాత లాస్ట్లో మైనింగ్ సంబంధించి వస్తాయి అన్నమాట. ఇవి 4 ఉంటాయి. సో దాంట్లో ఎక్కువగా ఆల్మోస్ట్ ఎప్పుడైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువగా వాటా ఇస్తుంది ఈ ఇండస్ట్రీ సెక్టర్లో. సో అదే ఇక్కడ ఉంది 47.60% అనేది
ఇండస్ట్రీ సెక్టార్కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ దాంట్లో అంత వాటా కలిగి ఉంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ సెక్టార్ కూడా సెకండ్ వాటా ఇండస్ట్రీ సెక్టార్లో. అయితే పిఎల్ఎఫ్ఎస్ 2023-24 ప్రకారం అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఇది ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉందని చెప్తాను అన్నమాట జనరల్గా. సో ఆ రకంగా చూస్తే ఇండస్ట్రీ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ 22.75% మంది ఎంప్లాయ్మెంట్ కలిగి ఉన్నారు. సో అయితే దాంట్లో ఎక్కువగా అయితే ఫీమేలే ఎంప్లాయ్మెంట్ కలిగి ఉన్నట్టు ఈ పిఎల్ఎఫ్ సర్వే చెప్పిందన్నమాట. ఆ తర్వాత మనకి ఎంఎస్ఎంఈ పాలసీ 2024లో వచ్చింది. సో దాని లక్ష్యం ఏంటంటే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు అనేవి వాటి గ్రోత్ 15% ఇయర్ ఆన్ ఇయర్ పెరగాలి. అలాగే ఎంఎస్ఎంఈ వాటా మన ఇండస్ట్రీ సెక్టార్లో 10%, అంటే ఇండస్ట్రీ సెక్టార్లో ఉండే ఈ ఎంఎస్ఎంఈ వాటా జీడిపి కంట్రిబ్యూషన్ 10% ఉండాలని చెప్పేసి ఈ పాలసీ చెప్తుంది. నెక్స్ట్ మనకి సర్వీస్ సెక్టార్ గురించి అన్నమాట. సర్వీస్ సెక్టార్లో మనకి రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ ఉంటాయి, ట్రేడ్, రిపేర్, హోటల్స్, రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఇంకా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అట్లా ఇంకా ఇవి జస్ట్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. సో అయితే దీని గ్రోత్ రేట్ వచ్చేసి 11.9%. ఓవరాల్గా మన ఇండియాకి కానీ మన తెలంగాణకు కానీ ఎక్కువగా మన జిఎస్డిపికి అండ్ జీడిపికి, కంట్రీ జీడిపికి కూడా దీని వాటానే అధికంగా ఉంటుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనిలో సబ్ సెక్టార్స్లో టాప్ ఏవి ఉన్నాయి అంటే సర్వీస్ సెక్టార్లో ఉండే సబ్ సెక్టార్లో ఏది ఎక్కువ వాటా ఇస్తుంది అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసినాం. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మన పవర్స్ కెపాసిటీ ఇంత ఉందన్నమాట, 26,212 ఉందన్నమాట మెగావాట్స్. అయితే దీనిలో ఎక్కువగా అయితే థర్మల్ నుంచి వెళ్ళి మనకు వస్తుంది పవర్ కెపాసిటీ, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ, సో ఆ తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ అన్నమాట. ఆ తర్వాత రీసెంట్గా మనకి ఒక పాలసీ వచ్చింది, ద గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. సో అదొకటి మనం కామన్ ఎగ్జామ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణ యాక్చువల్లీ 127.57 lakh ఎకరాకు నీరందించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది. సో అదొక లక్ష్యం ఎంత అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసి ఉండే. తెలంగాణ రోడ్ నెట్వర్క్ ఇక్కడ 1,11,775.56 kilometers. సో దాంట్లో హైయెస్ట్గా ఏ డిస్టిక్ ఉందంటే రంగారెడ్డిలో 7,932, ఇది ఎక్కువగా ఉంది దీంట్లో రోడ్ నెట్వర్క్. నెక్స్ట్ నల్గొండలో ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ వార్తల్లో ఉంది ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్. దీంట్లో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఒకటి నార్త్ సౌత్ అని డివైడ్ చేశారు. సో నార్త్లో వచ్చేసి 161.52 kilometers, సౌత్లో వచ్చి 200 kilometers, టోటల్ 361.52 kilometers అనమాట. సో ఇది ఏంటి అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతంలో డైరెక్ట్గా ఒక రింగ్ రోడ్ లాగా కనెక్షన్ అన్నమాట ఇది. సో తెలంగాణలో వెహికల్స్ 1.71 crore రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు దాంట్లో టాప్లో మోటార్ సైకిల్స్ ఉన్నాయన్నమాట. ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మనకి తెలంగాణలో 6 ఎయిర్పోర్ట్స్ని ఇట్లా డెవలప్ చేయాలని చూస్తున్నారు. దాంట్లో 3 గ్రీన్ ఫీల్డ్, 3 వచ్చేసి బ్రౌన్ ఫీల్డ్ అన్నమాట. సో గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా వాటిని కన్స్ట్రక్ట్ చేసే వాటిని గ్రీన్ ఫీల్డ్ అంటారు. సో బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న వాటిని డెవలప్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అన్నమాట అట్లా అంటారు. సో తర్వాత తెలంగాణలో టెలిఫోన్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 41.94 million ఉన్నారు. దాంట్లో 96% వైర్లెస్ కనెక్షన్స్ కలిగి ఉన్నారు. 3.62% మాత్రం వైర్డ్ లైన్ కనెక్షన్ కలిగి ఉన్నారు. ఆ తర్వాత హెల్త్ అండ్ వెల్బీయింగ్ సంబంధించి ఓవర్వ్యూలో మనకు ఆరోగ్యశ్రీ అంతకుముందు 5 lakhs ఉండే లిమిట్, ఇప్పుడు 10 lakhs చేశారు. సో దీంట్లో వచ్చేసి 1835 ఆరోగ్య చికిత్సలను మనం చేసుకోవచ్చు అన్నమాట. తెలంగాణలో వచ్చేసి 35 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రజెంట్ 4,090 MBBS సీట్స్ ఉన్నాయి. అంతకుముందు తక్కువ ఉండే, ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూ వచ్చారన్నమాట, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ. మ్యాటర్నల్ అండ్ చైల్డ్ కేర్లో వచ్చేసి 97% ఇన్స్టిట్యూషనల్ బార్స్ ఉన్నాయి. సో ఈ ఇన్స్టిట్యూషనల్ బార్స్ అంటే మనకి హాస్పిటల్లో డెలివరీస్ అయితే దాన్ని ఇన్స్టిట్యూషనల్ బార్స్ అంటారనమాట. ఇక్కడ ఇంకోటి వచ్చేసి రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ వచ్చింది, అది గిరిబాల ఆరోగ్య రక్ష. ఇది ఏంటంటే ట్రైబల్ ఏరియా ఉండే స్కూల్ స్టూడెంట్స్కి వాళ్ళకి హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, వాళ్ళ హెల్త్ ఎలా ఉందని చూడడం, సో వాటికన్నా సప్లిమెంటరీ వాళ్ళకి హెల్ప్ చేయడం లాంటివి ఇదన్నమాట. అలాగే సబ్లా స్కీమ్ వచ్చేసి ఇది 11 to 14 years old గర్ల్స్ వాళ్ళకి
వాళ్ళకి ఏంటంటే న్యూట్రిషన్ స్కిల్ ట్రైనింగ్ కానీ వొకేషనల్ ఎడ్యుకేషన్ సంబంధించింది అనమాట. సో ఇది 11 to 14 years అనేది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో వెల్ఫేర్ వచ్చేసి మనకి 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద వచ్చేసి మహాలక్ష్మి వన్ ఆఫ్ ద స్కీమ్ ఇది. దీంట్లో ఫ్రీ బస్సు ఎల్పిజి 500కి ఇవ్వడం అదొకటి. దీంట్లో ఫ్రీ బస్కి వచ్చేసి 5,500 crore రూపీస్ ఖర్చు చేసిన అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. సో ఎల్పిజి 500కి ఇస్తా అన్నారుగా, దాంట్లో వచ్చేసి 43 లక్షల ఫ్యామిలీస్ బెనిఫిషియరీస్గా ఉన్నాయని మనకి సర్వే చెప్తుంది అనమాట. అలాగే గృహజ్యోతి కింద ఇది గృహజ్యోతి మీన్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 200 యూనిట్స్ అనమాట. సో 50 lakh ఫ్యామిలీస్ హౌస్ హోల్డ్స్ అనేవి బెనిఫిషియరీస్ ఉన్నాయి దీంట్లో. అలాగే కళ్యాణ లక్ష్మి దీంట్లో టాప్లో బీసీ కమ్యూనిటీ, తర్వాత మైనారిటీ, తర్వాత ఎస్సీ, తర్వాత ఎస్టీ కమ్యూనిటీలు దీంట్లో బెనిఫిషియరీ ఉన్నాయి. అంటే ఎన్ని జంటలు ఇక్కడ బెనిఫిషియరీ ఉన్నాయని ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వచ్చేసి మన తెలంగాణలో 17,256 ఇది రేషన్ షాప్లు అన్నమాట. ఇవి ఫేర్ ప్రైస్ షాప్స్ అంటే. తర్వాత 91.19 lakh ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉన్నాయి. ఇవి ఈ బెనిఫిషియరీస్ అంటే ఎంతమంది దీని ద్వారా లబ్ధి పొందుతారు అంటే 282.77 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. తెలంగాణలో 149 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో ఓవరాల్ అయితే సర్వీస్ ప్రాజెక్టులు అయితే 149, సెంటర్స్ వచ్చేసి 35,700 సెంటర్స్ అన్నమాట. తెలంగాణ ఫారెస్ట్ కవర్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఫారెస్ట్లో 24.69% టోటల్ జాగ్రఫికల్ తెలంగాణ ఏరియాలో ఇంత పర్సెంటేజ్ ఫారెస్ట్ కవర్ ఉంది. సో నేషనల్ యావరేజ్ అయితే 23.5 అంటే తెలంగాణ ఎక్కువ ఉందన్నమాట. తెలంగాణలో 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. దాంట్లో 9 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, 3 నేషనల్ పార్క్స్. తర్వాత పంచాయతీరాజ్లో రీసెంట్ డెవలప్మెంట్ అంటే ఏమేమి సర్వే చెప్తుందంటే 89% టార్గెట్ మనం ఎంజీఎన్ఆర్ఏగా టార్గెట్ని అచీవ్ అయ్యాం. సో 42.51 lakhs చేయుత పెన్షన్స్ మనం ఇస్తున్నాం తెలంగాణలో. అలాగే అర్బన్ డెవలప్మెంట్ కింద చూసుకుంటే బిల్డప్ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు, అడ్వాన్స్ ప్లాట్ఫామ్. ఇది ఏంటంటే బిల్డింగ్ సంబంధించింది కానీ లేఅవుట్ సంబంధించి కానీ అప్రూవల్స్ని ఇది ఇస్తూ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇవ్వచ్చు మనం. సో గవర్నెన్స్గా చూసుకుంటే మనకు భూభారతి యాక్ట్ వచ్చింది. అంటే అంతకుముందు మనకి ధరణి పోర్టల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వాటి ప్లేస్లో తీసుకొచ్చిందన్నమాట ఇది ఈ యాక్ట్ అనేది. తర్వాత మీ టికెట్ యాప్ ఇది ఏంటంటే ఈ ఒక యూనిఫామ్ ప్లాట్ఫామ్ మనకు ఆర్టీసీ బస్ కానీ మెట్రో ట్రైన్స్ కానీ గవర్నమెంట్ సంబంధించిన పార్క్స్, టెంపుల్స్ వీటిల్లో ఏంటంటే మనం బుకింగ్ చేసుకొని యూజ్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.